అబ్బాయితోని తిరిగినప్పుడు లేదు, అబ్బాయితోని ఓయిలో కలిసినప్పుడు లేదు, అబ్బాయితోని సినిమాలు చూసినప్పుడు లేదు, అబ్బాయిలతో పాప్కార్న్ తిన్నప్పుడు లేదు. బట్ పెళ్ళికి వచ్చేలోపు క్యాస్ట్ ఫీలింగ్. ఇంకా పచ్చిగా చెప్పాలంటే పడుకున్న రోజులు పడుకోవచ్చు, బట్ పెళ్ళి కనలోపు సొంత క్యాస్ట్ అయిపోయింది కదా. ఇది నేను చెప్పాలను కదా. ఇంకా మెయిన్ లాస్ట్ కోసం అయిపోయాడు. నాకు కలిసిన 2 డేస్కు అబ్బాయి చనిపోయాడు. అసలు చెప్పాలనుకోలేదు ఈ స్టోరీ నేను. అందరికీ నమస్తే, నా పేరు శ్రీధర్. ఇది నా సెకండ్ వీడియో. ఫస్ట్ వీడియో యావరేజ్గా వచ్చింది. చాలామంది కామెంట్లలో బాగుందన్నారు, కొందరు బాగాలేదన్నారు. బట్ హ్యాపీ. దెన్ ఏదో నాకు దీనివల్ల ఏమవుతుంది కాదు, ఏదో చెప్పాలని చెప్తున్నాను. ఈరోజు మనం తీసుకునే కంటెంట్ లవ్ అండి. చాలా 99% పీపుల్స్ లవ్ ఫెయిల్యూర్. అమ్మాయి మోసం చేసింది, అమ్మాయి మనము కలిసే ప్రతి వ్యక్తి నోట్ల నుంచి నేను ఇన్న వరకే లవ్ ఫెయిల్యూర్, అమ్మాయి మోసం చేసింది, లేదంటే లవ్ ఫెయిల్యూర్, అబ్బాయి మోసం చేసింది. ఎప్పుడు లవ్ చాలామంది తిడుతున్నారు, లవ్ వేస్ట్ అని. అంటే అది ఒక ఊతపదం అంటారు కదా, ఊతపదం అయిపోయింది చాలామందికి. లవ్ ఫెయిల్యూర్ లేకపోతే లవ్ వేస్ట్. నా జీవితంలో నేను ఇన్న వరకు నేను చూసిన వరకు ఎప్పుడైనా లవ్ అనేది ఎప్పుడు వేస్ట్ కాదండి. లవ్ చేసే పర్సన్స్ వేస్ట్ ఉంటారు. ఎందుకోసం చెప్తున్నానంటే ఈ వీడియో నేను రీసెంట్గా ఎన్నో ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒక ఐ క్యాస్ట్లో అయితే ఐఏ అని లో అని ఏది ఉండదు నాకు తెలిసిన వరకు. అది మనం క్రియేట్ చేసుకుంది. బట్ మనం అనుకుంటున్న సొసైటీలో మనం అలాంటి సొసైటీలో బతుకుతున్నాం కాబట్టి ఈ విషయం మీతో షేర్ చేసుకుంటాను. ఒక ఐ క్యాస్ట్ అమ్మాయి ఒక లో క్యాస్ట్ అబ్బాయిని లవ్ చేసింది. హ్యాపీ, ఇద్దరు బాగానే చట్టాలు పట్టాలంటారు కదా, బాగానే తిరిగిరు. అన్ని రూమ్లలో గడిపిర్రు, అన్ని పార్కులలో గడిపిర్రు. ఆల్మోస్ట్ సగం హైదరాబాద్ తిరిగిరు. ఒక 6 or 7 years లవ్ అంట. అబ్బాయి చాలా బాధపడుకుంటూ చెప్పాడు నాకు. అబ్బాయికి కొన్ని మిస్టేక్లు ఉన్నాయి, లేవని ఎవరు చెప్పలేము. బట్ అమ్మాయి లాస్ట్ డే వచ్చేలోపు తిరిగిరు, ఏ రూమ్లో అన్నా రాజురు, అన్నీ క్లియర్ చేసిన తర్వాత వన్ ఆఫ్ ద లాస్ట్ డే అబ్బాయికి మీది లో క్యాస్ట్ అంట, మా డాడీ నీకు ఇయ్యడు. వాళ్ళ డాడీతో డిస్కషన్కి రాలేదు అది. మా డాడీ నీకు ఇవ్వడు, నన్ను వదిలిపెట్టేసాయి, నేను ఆల్రెడీ నాకు ఇంట్లో మ్యాచెస్ చూస్తారు, నెక్స్ట్ వీక్ ఎంగేజ్మెంట్ అని చెప్పి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వెళ్ళిపోయిందట. అబ్బాయి నాకు సడన్గా ఏదో విషయంలో ఏదో చిన్న వర్క్లో కలిసిండు. ఏమైంది బ్రో అని అడిగారు. అంటే ఇట్లా అమ్మాయి మోసం చేసింది బ్రో అంటే, అబ్బాయి లవ్ వ్యతిరేకంగా మాట్లాడాను. బట్ అప్పుడు నాకు వచ్చిన క్లారిటీ ఏంటంటే, అబ్బాయితోని తిరిగినప్పుడు లేదు, అబ్బాయితోని ఓయిలో కలిసినప్పుడు లేదు, అబ్బాయితోని సినిమాలు చూసినప్పుడు లేదు, అబ్బాయిలతో పాప్కార్న్ తిన్నప్పుడు లేదు. బట్ పెళ్ళికి వచ్చేలోపు క్యాస్ట్ ఫీలింగ్. దెన్ ఇది ఈరోజు అమ్మాయి మిస్టేకో అబ్బాయి మిస్టేకో కానీ ఓ ఫ్యామిలీ మెంబర్ మనం తిరుగుతున్న కల్చర్లో ఉండొచ్చు, మనం క్రియేట్ చేసిన కల్చర్ ఉండొచ్చు. దెన్ ఫ్యామిలీ మెంబర్స్ మెయిన్గా తీసుకోవాలంటే, ఒక మీ ఇంట్లో అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏం చేస్తున్నారు అనే సిచ్యువేషన్లో మనం చూడకుండా, ఒక అమ్మాయి బయటికి వెళ్ళి బాయ్ ఫ్రెండ్ కలుస్తుంది, పట్టించుకోలేదు, ఆయనతో తిరిగినప్పుడు పట్టించుకోలేదు, అతనితో ఏం చేసినా పట్టించుకోలేము. అలాంటిది పెళ్ళికాడికి వచ్చేలోపు మన క్యాస్ట్ అబ్బాయి కాదు వదిలిపెట్టేసి, అంటే అంతకుముందు ఏం చేసినాం మనకు వస్తుంది. ఆ తర్వాత క్యాస్ట్ పెళ్లి కార్యక్రమాన్ని క్యాస్ట్కి వస్తుంది కదా. ఆ తర్వాత అడిగిన మరి ఏంటి, ఎందుకు వదిలిపెట్టినావు బ్రో అమ్మాయి అంటే, ఎందుకు వదిలిపెట్టింది కదా క్యాస్ట్ అంటుంది కదా, మన అమ్మాయితో ఏమి ఫిజికల్గా మూవ్ అవ్వాలంటే చాలా కొన్ని టైమ్స్ బ్రో, ఇంకా ఫిగర్ ఎందుకులే కానీ చాలా టైమ్స్ అమ్మాయితో మూవ్ అయ్యాను. బట్ ఫైనల్కి వచ్చేలో పెద్దగా అంటుంది. అంటే నువ్వెందుకు లైట్ తీసుకున్నావు అమ్మాయి అంటే, నేనేం చేస్తాను బ్రో, అలా ఈ క్యాస్ట్ అంటే భయపడుతున్నాడు అబ్బాయి. అలా ఈ క్యాస్ట్, పైసలు ఉన్నోళ్ళు, డబ్బు ఉన్నోళ్ళు, మేము లో క్యాస్ట్, మేము ఈ ప్లేస్లలో ఉంటాము అని చెప్తే నాకు అనిపించింది, అబ్బాయి ఇంత బాగున్నాడు, చదువు ఉంది, చాలా బాగా చదువుకున్నాడు అబ్బాయి, ఐటీ కంపెనీ జాబ్, సాఫ్ట్వేర్ జాబ్, అంత బాగుంది. ఇంకా అమ్మాయి పెద్దగా చదువుకోలేదు, బట్ అమ్మాయి చూడడానికి చాలా అందంగా ఉంటుందంట. అలా డాడీ ఒక మ్యాచెస్ చూసిన తర్వాత అబ్బాయి సేమ్ ఇప్పుడు చూసిన అమ్మాయి మ్యాచెస్ ఐటీ కంపెనీ అబ్బాయి. ఈ అమ్మాయి ఆయన ఐటీ ఈయన ఐటీ, బట్ చూజ్ చేసుకుంది క్యాస్ట్ అనే వాళ్ళ సొంత క్యాస్ట్ అబ్బాయిని. నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ క్యాస్ట్ ఫీలింగ్తో లవ్ చేసి అబ్బాయిలను మోసం చేసి ఇది ఉంది చూడు, ఆ రౌండ్ ఒక సర్కిల్ క్రియేట్ చేసుకుంటున్నారు. తిరిగిన రోజులు తిరగవచ్చు, ఇంకా పచ్చిగా చెప్పాలంటే పడుకున్న రోజులు పడుకోవచ్చు, బట్ పెళ్ళి కనలోపు సొంత క్యాస్ట్ అయిపోయింది కదా. ఇది నేను చెప్పాలను కదా. ఇంకా మెయిన్ లాస్ట్ కోసం అయిపోయాడు. నాకు కలిసిన 2 డేస్కు అబ్బాయి చనిపోయాడు. అసలు చెప్పాలనుకోలేదు ఈ స్టోరీ నేను. నాకు కలిసిన 2 డేస్కి అబ్బాయి చనిపోయాడు. నాకు అబ్బాయి తర్వాత మీట్ కాలేదు. నేను చనిపోయిన తర్వాత నేను నాకు ఎఫ్బీలో స్క్రోల్ చేస్తుంటే సమ్ అబ్బాయి పెడతారు కదా, రిప్ అని, రెస్ట్ ఇన్ పీస్ అని, అలా చూశాను. ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ కింద కామెంట్లు అలా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ రెస్ట్ ఇన్ పీస్, రిప్ అని కామెంట్ చేస్తే, అలా ఎఫ్బీలో ఫ్రెండ్లకు మెసేజ్ చేస్తే కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కనుక్కున్నాం. అబ్బాయి కల అమ్మాయి వదిలిపెట్టిందని పురుగుల మంది దాగి చనిపోయాడు. అమ్మాయి వదిలిపెట్టిందని పురుగుల మంది దాగి చనిపోయాడు.
తన చావు కారణం ఎవరు అనుకోవాలి? ఆయన క్యాస్టా, ఆ అమ్మాయా, అమ్మాయి వాళ్ళ మదరా, ఫాదరా, ఫ్రెండ్సా, లేకపోతే మన సొసైటీయా? 200% నేను అనుకుంటుంది మన సొసైటీ అని. ఇప్పుడు ఎక్కడో మొదలైన క్యాస్ట్ ఇది ఎందుకు? దానివల్ల తిరిగినప్పుడు తెలియదు, పాపకాన్ తిన్నప్పుడు లేదు, ఓయోలా కలిసినప్పుడు లేదు, పెళ్ళి అయినా వాడికి రాగానే క్యాస్ట్ ఫీలింగ్. ఎంత ట్రూగా లవ్ చేసి ఉంటాడు. దాని అబ్బాయినే సపోర్ట్ చేస్తున్నాను కాదు, అమ్మాయి కూడా ఈరోజు అమ్మాయిలు చాలామంది ఉన్నారు, అలానే అబ్బాయిలు నా లవ్ ఫెయిల్. బట్ క్యాస్ట్ అనే పాయింట్ పట్టుకొని ఒక అబ్బాయి జీవితంతో చెలగాటం ఆడడం వల్ల ఎన్నో జీవితాలు నాశనం అవుతాయి. అబ్బాయి చనిపోవడం వల్ల వాళ్ళ మమ్మీ డాడీ పరిస్థితి ఏంటి? వాళ్ళు ఎవరు చూసుకోవాలి? ముసలోళ్ళు. చాలా బాధేసింది, అందుకోసం ఈ వీడియో చేయాల్సి వచ్చింది. సారీ, ఏమన్నా నేను తప్పుగా మాట్లాడడానికి క్షమించండి. ఐఎమ్ సో సారీ. థ్యాంక్ యూ.